తెలంగాణలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు నమస్కారం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు త్వరగా చేరుతాయి. ఓపీఎస్ అమలు చేయకపోతే పోరాటమే ప్రభుత్వానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హెచ్చరిక. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని 10 ఏళ్లు బీఆర్ఎస్ మోసం చేసిందని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కూడా ఇచ్చిన హామీ ప్రకారం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. గురువారం పీఆర్టీయూ ఆఫీస్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత సిపిఎస్ సమస్య పోతుందని ఉద్యోగ ఉపాధ్యాయులు భావించారని, కానీ రాష్ట్రాల అభిప్రాయాలు అడిగినప్పుడు కేంద్రానికి సిపిఎస్ కొనసాగిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లోనూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేశారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ సిపిఎస్ రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం గురుకులాల్లో టైమింగ్స్ మార్చాలని కోరారు. విద్యాశాఖలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.